తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. వాక్యంలో ఉన్న అంశాలన్నీ మన పట్ల దేవుడు నెరవేర్చును గాక. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి. దేవుని మనం కలిగి ఉంటే, దేవుని మనం ఆశ్రయిస్తే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకల నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకల నెరయ వరకు అంటే ముదిమి అన్నమాట. మంచి వృద్ధాప్యం వచ్చే వరకు మనల్ని ఎత్తుకుని వాడు నేనే అంటున్నాడు. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడు నేనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడు నేనే. ఇంత గొప్ప దీవెన. నిన్ను చేసి ఉన్నాను కదా నేను, కనుక నిన్ను ఎత్తుకుంటున్నాను, ఎత్తుకొనిచు రక్షించువాడు నేనే, చంక పెట్టుకున్నవాడు నేనే. ఇంత గొప్ప దీవెని, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి దేవుని మనం నిరంతరము కలిగి ఉండాలి. నిరంతరము ఆయనకి దూరముగా ఉండకుండా ఆయన హత్తుకొని జీవించినప్పుడు, ఆయన బిడలముగా జీవించినప్పుడు, నిన్ను ఎత్తుకుని వాడను నేనే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. ఆ విధముగా మనము కాపాడబడాలి. రక్షించేవాడని నేనే అంటున్నాడు. ఆ విధముగా మనము కాపాడబడాలంటే దేవునికి ఎప్పుడు మనం దూరంగా పోకూడదు. సాతాను మనల్ని దూరంగా లాగేస్తూ ఉంటుంది. కానీ మనం ఆయన హత్తుకున్నప్పుడు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని ముదిమి వచ్చేరుగా కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడు. కీర్తన గ్రంథము 71వ కీర్తన 18వ వచనంలో కూడా, దేవా వచ్చి తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పున్నట్లు తల నెరసి వృద్ధుడైనై ఇండు వరకు నన్ను విడవకుము అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు అంటాడు. ఆయన కూడా తల నెరసి వృద్ధుడనై ఇండు వరకు నన్ను నీవు బ్రతికించు. ఎందుకంటే పుట్టబో వారికి నీ శౌర్యంను గూర్చి, నీ బాహుబలమును గూర్చి, వచ్చే తరములకు నీ బాహుబలము గురించి నేను చెప్పడానికి, నేను నిన్ను గురించి ప్రదర్శన చేయాలి. రాబో తరానికి, పుట్టబో బిడ్డలకు నిన్ను గురించి, నీ శౌర్యం గురించి, నీ ప్రభావం గురించి నేను తెలియచేయాలి అంటే తల నెరసి ఇండు వరకు నన్ను బ్రతికించుము అంటున్నాడు, నన్ను విడువకము అంటున్నాడు. అదే యెషయా గ్రంథము 46:13లో కూడా, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు వేడుకున్నాడు కదా, తల నెరసే వృద్ధుడైన ఇండు వరకు నన్ను బ్రతికించు అని. ఇక్కడ యెషయా గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు. ఆలస్యం చేయను, నా మహిమను అనుగ్రహిస్తాను నీకు అంటున్నాడు. నా నీతి నీ దగ్గరకు రప్పించి ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి దేవుడు. కాబట్టి ఈ దేవుని వాగ్దానాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన హత్తుకుని జీవించినప్పుడు మనము వృద్ధులమై ఉండే వరకు కాపాడుతాడు. మన బిడ్డలకు 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 ఇరుగు పొరుగు వారికి అనేకులకు ఆయన శౌర్యం గురించి బోధించేలాగా మనల్ని జీవింప చేసుకుంటాడు. ఆ విధమైన ప్రయత్నం చేద్దాం. బిడ్డలకు బోధిద్దాం, ఇరుగు పొరుగు వారికి బోధిద్దాం. ఆయన శౌర్యం గురించి, ఆయన బలమును గురించి, ఆయన ప్రభావం గురించి మనము చాటుదాము, సాక్షులుగా నిలబడదాం. అప్పుడు దేవుడు మనల్ని కనికరించి ముదిమి వచ్చే వరకు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు విని ఉన్నారు నాయనా, మిమ్మల్ని హత్తుకొని ప్రభువా, మీ చేత నైనా బ్రతికింపబడుతూ, మీ చేత ఆశీర్వదింపబడుతూ, ముదిమి వచ్చే వరకు మీ చేత కాపాడబడుతూ, మీలో ఆనందించే కృప బిడ్డలందరికీ దయచేయమని, అయ్యా ఇరుగు పొరుగు వారికి, వారి బిడ్డలకు, అనేక మందికి సాక్ష్యార్థమై మిమ్మల్ని ఘనపరిచేవారుగా ఉండునట్లు మీరు కృపచూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రార్థన కోరిన బిడ్డలందరి ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించి మహిమ పొంది దేవుడవైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.